ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి గలవారు వెంటనే సంప్రదించండి. ఫస్ట్ ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళుగా మీరు ఈ సివిల్స్ కానివ్వండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఈ కల్చర్ అంతా చూస్తున్నారు మీరు, ఈ వాతావరణం అంతా. ఎవరు గెలుస్తున్నారంటారు, ఎవరు ఓడుతున్నారంటారు ఈ రంగంలో? అంటే అగైన్ గెలుపు ఓటమి అనేది ఇట్స్ వెరీ రిలేటివ్ టాపిక్ అండి. ఒకళ్ళకి గెలుపు ఇంకోళ్ళకి ఓటమి అవ్వచ్చు అండ్ వైస్ వర్సా. సో గెలవడం అంటే అనుకున్నది సాధించడం గెలవడం అయితే, నాకు తెలిసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పట్టుదల, డిటర్మినేషన్ ఒకటి, కాన్ఫిడెన్స్ ఒకటి, ఆ రెండింటి గురించి మనం మాట్లాడుకున్నాం. కాన్ఫిడెన్స్, డిటర్మినేషన్ అండ్ పర్సిస్టెన్స్. ఒక దాని మీద కూర్చుంటే పర్సిస్టెన్స్ లీడ్స్ టు కన్సిస్టెన్సీ. అగైన్ ఇవన్నీ క్వాలిటీస్ ఆఫ్ పీపుల్ హూ అచీవ్ వాట్ దే వాంట్. ఐ వుడ్ నాట్ సే పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్, బట్ అచీవ్ వాట్ దే వాంట్. సో ఇవన్నీ ఆ క్వాలిటీసే, అట్లాంటి పర్సన్స్కి ఉండే క్వాలిటీసే. ఇవన్నీ ఉన్న వాళ్ళే దే ఆర్ అచీవింగ్ వాట్ ఎవర్ దే వాంట్. మీరు గెలుస్తున్నారు అన్నారు, వాళ్ళే గెలుస్తున్నారు. మీరు ఓడిపోయిన వాళ్ళని కూడా చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు ఏ కారణాలతో ఓడిపోతున్నారంటారు? అది ఇట్స్ వెరీ ఇండివిజువల్ అండి. నన్ను అడిగితే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు కొంతమందికి, ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. చాలామంది హార్డ్ వర్క్ అంటే కొంచెం ఒక రోజు కష్టపడితే 2 రోజులు గ్యాప్ తీసుకొని రిలాక్స్ అవుతారేమో మరి. అట్లా అంటే ద ఎఫర్ట్ ద పుట్ ఇన్ మే నాట్ సఫైస్. ఇంకా చాలామంది పేరెంట్స్ చెప్పారనో, ఫ్రెండ్స్కి ప్రూవ్ చేసుకోవాలనో సినిమాలు చూసి వచ్చి ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు. సింగం ఐపీఎస్ అయిపోవాలి అని చెప్పి అట్లా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. అది కొన్ని రోజులే ఉంటుంది. ఆ కసి అయినా ఏదైనా కోరిక కొన్ని రోజులే ఉంటుంది. ఎందుకంటే అది లోపల నుంచి వచ్చే డిజైర్ ఉండాలి. ఏదేమైనా నాకు ఎగ్జామ్ ఇది క్రాక్ చేయాలి, నేను పలానా సర్వీస్లోకి వెళ్ళాలి, నేను ఆఫీసర్ అవ్వాలని లోపల నుంచి వస్తే తప్ప, ఈ బయట ఆర్టిఫిషియల్గా ఇప్పుడు పేరెంట్స్ గదిని పంపించడం, ఫ్రెండ్స్ వల్ల వచ్చిన వాళ్ళు దే డోంట్ స్టాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని నేను అనుకుంటా. ఒక స్టూడెంటు తను ఈ సక్సెస్ కావడానికి సంబంధించిన మెరిట్స్ తన దగ్గర ఉన్నాయా లేదా ఎలా అసెస్ చేసుకోవాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను, నన్ను నేను ఎలా అసెస్ చేసుకోవాలి? నేను నా దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని. అసెస్మెంట్ అంటే వీ కెన్ స్టార్ట్ విత్ కొంచెం బుక్స్ రీడింగ్ స్టార్ట్ చేసి, బికాస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ రీడింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇట్ అట్ ద రైట్ టైం. సో దే కెన్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్. దే అసెస్ చేసుకోవడానికైతే దట్ ఈస్ ద బెస్ట్. హిందూ ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేసి వాళ్ళకి చదువుతుంది అర్థమవుతుందా లేదా. ఫస్ట్ డే వరకు అర్థం కాకపోవచ్చు, 1 వీక్లో వరకు అర్థం కాకపోవచ్చు. ఫస్ట్లో నేను హిందూ ఎడిటోరియల్ చదివేటప్పుడు నాకు మొత్తం బాంకర్సే, అంతా గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండేది. ఏదేదో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అని అదని ఇదని ఏదేదో, మనకేమీ తెలియదు అప్పటికి, కొత్తగా వచ్చాం. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఈ జనరల్ స్టడీస్ బ్రషప్ చేసిన తర్వాత పాలిటీ, దెన్ ఇట్ స్టార్టెడ్ మేకింగ్ సెన్స్, న్యూస్ పేపర్స్ అయినా ఏదైనా. సో మీరు అడిగిన క్వశ్చన్కి టు అనలైజ్ ఎన్సీఆర్టీస్ హిందూస్ చదివి ఎంతవరకు వాళ్ళకి అర్థమవుతుంది, ఎంతవరకు వాళ్ళు రిటైన్ చేసుకోగలుగుతున్నారు, చదివింది ఎన్ని రోజులు రిటైన్ చేసుకోగలుగుతున్నారు, ఇవాళ చదివితే నెక్స్ట్ మంత్ గుర్తుంటుందా, మళ్ళీ లేకపోతే మర్చిపోతున్నారా, అట్లా కొన్ని పారామీటర్స్ వాళ్ళు సెట్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. విత్ ఇన్ 3-4 months వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తే నథింగ్ లైక్ ఇట్. ఒకవేళ రాకపోతే దే నీడ్ టు చేంజ్ ద వేస్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే నీడ్ టు వర్క్, ఐ వుడ్ సే మోర్ స్మార్ట్ అలాంగ్ విత్ హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ అంటే అండి, ఇప్పుడు చూడండి, యూపీఎస్సీ ఈజ్ లైక్ ఎన్ ఓషన్, సముద్రం. ఎనీథింగ్ అండర్ ద సన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. అందుకే యూపీఎస్సీలో సిలబస్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ అంటారు, ఇట్స్ నాట్ డిస్క్రైబ్డ్. ప్రిస్క్రిప్షన్ ఇస్తారు అంతే. అఫ్ కోర్స్ సిలబస్ మెన్షన్ చేసి ఉంటుంది, బట్ ద ఎగ్జామినర్ నీడ్ నాట్ కంటైన్ టు దట్ పర్టికులర్ సిలబస్. హీ కెన్ గో ఎనీవేర్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్. సో స్మార్ట్ వర్క్ ఏంటంటే ఏది చదవకూడదో తెలియాలి ఫస్ట్. ఏది చదవాలో కంటే ఏది చదవకూడదో తెలియాలి. అప్పుడు ఏది చదవాలో తెలియడం ఈజీ అయిపోతుంది. అప్పుడు ఏది చదవాలో చదివి తొందరగా దే కెన్ అచీవ్ దర్ గోల్. ఇంకోటి, హౌ టు రిటైన్ సర్టెన్ కీ పాయింట్స్, నోట్స్ ఎట్లా చేసుకోవాలి అంటే ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక 2 pages,
అది ఒకడు 15 నిమిషాల్లో చదివితే వాడు 5 గంటలు చదువుతాడు. డిఫరెన్స్ ఇస్ స్మార్ట్ వర్క్ అంతే. ఈ 5 గంటలు చదివినోడు ఎక్కువ హార్డ్ వర్క్ చేసిండు 100%. బట్ అల్టిమేట్లీ 15 నిమిషాల్లో చదివినోడు విన్ అవుతాడు. ఎందుకంటే వాడికి ఇంకా 4 గంటలు 45 నిమిషాలు వేరే వేరే చదువుకోవడానికి టైం ఉంది. అంతే కదా. సో దట్ ఈస్ స్మార్ట్ వర్క్. యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ మనకున్న తక్కువ టైంలో ఇంత ఎక్కువ సిలబస్ని ఎట్లా కవర్ చేసుకుంటాం, ఎట్లా రిటైన్ చేసుకుంటాం. నేను పదే పదే రిటెన్షన్ అనే పదం వాడుతున్నా. రిటెన్షన్ ఎందుకంటే ఇంత సిలబస్లో ఇన్ని టాపిక్స్లో రిటైన్ చేసుకోలేకపోతే వేస్ట్. టైంకి ఎగ్జామ్లో గుర్తు రాలేదనుకోండి, మీరు ఏం చదివేం లాభం. సో రిటైన్ చేసుకోవాలంటే రివిజన్ చేయాలి. ఆ రివిజన్లో ఎట్లాంటి కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా కొంచెం ఇది స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ పర్సనల్. ఒకళ్ళకి మారుతుంటుంది. ఒకళ్ళకు స్ట్రెంత్ ఉంటుంది, ఒక వీక్నెస్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి కస్టమైజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.